back to another day of my on-the road trip. నిన్నైతే పొలాలం బీచ్కి వచ్చేసా. అవలైన్ గెస్ట్ హౌస్ అన్న రూమ్ బుక్ చేసుకున్నా. ఇట్స్ 1500 రూపీస్. తక్కువకి ఇంకా ఉన్నాయి, అలాగే ఎక్కువ కూడా ఉన్నాయి. బీచ్కి దగ్గరలో విజిటెడ్ ది బీచ్ ఇన్ ద నైట్. కొంచెం అలాగా చిన్న వాక్. అండ్ నిన్న వీడియోలో కూడా చూసుంటారు కదా, ఆల్ ఆర్ రెస్టారెంట్స్, బీచ్ సైడ్ రెస్టారెంట్స్, బీచ్ సైడ్ రిసార్ట్స్. అయితే ఈరోజు ఏంటంటే మనం మిగిలిన సుమారుగా 12 బీచెస్ విజిట్ చేయబోతున్నాం. అంటే ఈరోజు కాదు, నేను గోవాలో ఉన్న డేస్ అన్నీ 12 బీచెస్ విజిట్ చేయబోతున్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే అగోండా బీచ్ అండ్ కోల్వా బీచ్ అది చూసుకొని దూద్ సాగర్ వైపు వెళ్తాను. దూద్ సాగర్ వెళ్ళి అక్కడ దూద్ సాగర్ అయితే ఈరోజు అవ్వకపోవచ్చు, మోస్ట్లీ రేపు దూద్ సాగర్ చూసుకొని మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పానాజీ దగ్గరలో వేరే డిఫరెంట్ బీచెస్ ఉన్నాయి. అండ్ కొన్ని చర్చెస్ ఉన్నాయి, ఓల్డ్ చర్చెస్ బిల్ట్ బై డచ్ అండ్ పోర్చుగీస్ వాళ్ళ టైంలోనే. ప్రస్తుతానికి అయితే మనం కోల్వా అండ్ అగోండా బీచ్, అగోండా అండ్ కోల్వా బీచ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నా. ఇది నేను తీసుకున్న రూమ్, ఎదురుగా చూస్తున్నదే. మోస్ట్లీ ఇలాంటి ప్లేసెస్ దొరుకుతాయి మనకి ఇక్కడ. అయితే ఇది బీచ్ సైడ్ రిసార్ట్స్ కావాలి అని అంటే ఆర్ బిట్ కాస్ట్లియర్. 3000, 4000 కూడా ఉన్నాయి. బడ్జెట్లో మీరు తక్కువలో ప్లాన్ చేసుకోవాలి అని అంటే బెటర్ గో ఫర్ హోమ్ స్టేస్ ఆర్ హాస్టల్స్. ఎక్కువ రోజులు ఉండాలి బడ్జెట్లో అనుకుంటే హోమ్ స్టేస్ కానీ హాస్టల్స్ కానీ చూస్ చేసుకోండి. ఈ ప్లేస్లోనే కాదు, సుమారుగా గోవా చుట్టుపక్కల ఉన్న బీచెస్ అన్నిటిలోని హాస్టల్స్ అన్నీ 300, 400, 500 పర్ డే ఉంటాయి హాస్టల్స్. హోమ్ స్టేస్ ఒక 800,000 లోపు ఉంటాయి. ఇప్పుడు నేనైతే అగోండా బీచ్ వైపు వెళ్తున్నా. అగోండా బీచ్లో కొంచెం స్ట్రీట్స్ కూడా, ఐ విల్ షో యూ ద స్ట్రీట్స్ ఇదర్. సో ఇఫ్ యూ ఆర్ సమ్ టైమ్ ప్లానింగ్ కమింగ్ టు గోవా, బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఇక్కడ స్కూటర్స్ అండ్ సైకిల్స్ రెంటల్కి అవైలబిలిటీ ఉంటాయి. డైలీ 400 to 600, 700, సమ్ టైమ్స్ సీజన్ టైంలో 700-800 కూడా ఉంటుంది. అంటే సీజన్ టైం అంటే నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. అన్ సీజన్ టైంలో అయితే 400 చెప్పినా వీ కెన్ బార్గెన్ చేయొచ్చు 250కి ఎంతకో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, గోవా స్ట్రీట్స్లోని అన్ని బీచెస్ చూసేటప్పుడు ఇట్స్ బెటర్ యూ చూస్ స్కూటర్. ఇప్పుడు మనం అగోండా బీచ్కి మూవ్ అవుతున్నాను. లైక్ ఇట్స్ అరౌండ్ 9 kilometers ఫ్రమ్ వేర్ ఐ స్టేడ్ లాస్ట్ నైట్. ఇప్పుడు ఇంకా అటువైపు గోవా అంటే ఇప్పుడు సౌత్ గోవా అంటే మ్యాప్లో మనకి కింద సైడ్ ఉంటుంది. నార్త్ గోవా వైపు వెళ్తున్నా. ఎక్కువ క్రౌడ్ కానీ ఏదన్నా అటువైపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బీచ్ ఏంటంటే ప్లెజెంట్గా ఉంటుంది, తక్కువ కంపారిటివ్గా తక్కువ క్రౌడ్ ఉంటుంది. అగోడా బీచ్కి పొలాలం బీచ్కి మధ్యలో చిన్న కొండ ఒకటే, రెండు పక్క పక్కనే ఒకటే బీచ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆ కొండ ఉండడం వల్ల సుమారు చుట్టూ తిరిగి 9 kilometers వెళ్ళాల్సి వస్తుంది. కోర్స్ గోవాలో బీచెస్ అన్నీ ఏదో ఒక మధ్యలో కొండ రావడం వల్లే ఆ బీచెస్ సెపరేట్ అవుతాయి. అలా ఈ బీచ్ నుంచి ఆ బీచ్కి వెళ్ళడానికి కొంచెం ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. అగోండా బీచ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి జస్ట్ ఒక 1.5 kilometer మాత్రమే. స్కూటర్స్ ఎందుకు చూస్ చేసుకోమంటున్నాను అని అంటే, ఏ బీచ్కి వెళ్ళినా కొంచెం ఫ్రీగా లోనికి వెళ్ళడానికి, ఫ్రీగా బయటికి రావడానికి ఉంటుంది. కార్ అంటే ఇక్కడ గోవాలో కొంచెం చిన్న రోడ్స్, ఆ కార్ని ఎక్కడో మంచి ప్లేస్ చూసుకొని పార్క్ చేయడం. ఆఫ్ కోర్స్ పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి అక్కడ, మరి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసుకోవాలా. నేను నిన్న రూమ్ కూడా 1000-1200కి ఉన్నాయి, కానీ నేను తీసుకున్న రూమ్ అనుకోకుండా విత్ పార్కింగ్ ఐ గాట్ ద రూమ్ ఫర్ 1500 రూపీస్. మిగతా పక్కన కూడా రిసార్ట్స్, హోటల్స్, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, కానీ వాటికి పార్కింగ్ లేదు. అవి ఏంటంటే మనం కామన్ పార్కింగ్ ఏరియా ఉంటుంది బీచ్ దగ్గర. ఆ కామన్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి మళ్ళీ దానికి ఎక్స్ట్రా కట్టుకోవాలి నైట్ అంతటికి, లేదా 24 hours ఇంత అని ఉంటుంది. సో అది ప్రాబ్లం అక్కడ. నేను అనుకోవడం ఇక్కడ అగోండా బీచ్
ప్రాపర్ పార్కింగ్ లేదేమో అనిపిస్తుంది. ఇలాంటి దెబ్బలు తగులుతాయి. ఫౌండ్ సమ్ పార్కింగ్ హియర్. ఏదన్నా ఇక్కడ పే పార్కింగే. అగోండా బీచ్లో బీచ్ రిసార్ట్స్ ఇవి. యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా అదే అనిపిస్తుంది. ఇది అగోండా బీచ్. ఆ కొండ నుంచి ఆ ఉన్న కొండ వరకు. అండ్ ఒకటైతే నిజం, గోవాలో నేను ఇప్పుడు దాకా చూసిన బీచెస్లో కామ్గా విత్ లెస్ ఫ్లోట్ ప్లెజెంట్గా గడపగలిగే బీచ్ ఇదొకటి దొరికింది. జనాలు తక్కువ, అంటే క్రౌడ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా ఆయన కాలం గట్టుకు వెళ్ళిపోవచ్చు. అఫ్కోర్స్ రేపు వెళ్ళి అది కూడా చూపిస్తాను. దిస్ ద వే యూ కెన్ రిలాక్స్ ఇన్ దీస్ కాటేజెస్. అలాగే అక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్లో ప్రశాంతంగా కూర్చొని టైం కిల్లింగ్ అనుకుంటారో లేకపోతే ప్లీజింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటారో, వాట్ ఎవర్, యూ కెన్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ హియర్. సోల్గా, తక్కువ మంది, ప్రశాంతంగా. ఇంకో విషయం ఏంటంటే రోజు న్యూస్లో ఉంటున్నట్లే ఇక్కడ బీచ్ సైడ్ లాంజెస్, ఐ మీన్ బీచ్ సైడ్ బెంచెస్ ఉంటాయి కదా, అవన్నీ ఎత్తేసారు. అది గోవాలో మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ మంచి టైం పాస్ చేసుకునే ఆ వ్యూ కానీ ఆ బెంచెస్లో రిలాక్సేషన్ కానీ చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే న్యూ రూల్స్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ గోవా గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన దాన్ని బట్టి మొత్తం బీచ్ సైడ్ బెంచెస్ అన్నీ తీకేశారు. సో ఇది అగోండా విషయాలు కదా, అగోండా లుక్. ఎదురుగా కనబడుతున్న కొండ వరకు డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు నేను చూసిన బీచెస్లో చాలా తక్కువ విజిటర్స్ ఉన్నారు. చాలా తక్కువ విజిటర్స్. సో గుడ్, చాలా ప్లెజెంట్గా ఉన్నది. జనాలు కూడా తక్కువ. చూస్తున్నారుగా అన్నీ బీచ్ సైడ్ రిసార్ట్స్. కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. సమ్ ఆర్ 4, 5, 6, 7, 8 పైనే, థౌజండ్స్ పైన. బికాస్ కాస్ట్లీ కాబట్టి అంత ఎక్కువ విజిటర్స్ లేరు. నేనైతే ఇక్కడ 2 hours స్పెండ్ చేశా. థింక్ 2 hours, 1.5 hour. హ్యాడ్ ఎ ప్లెజెంట్ స్టే. అంటే ఇలా నడుచుకుంటూ కాదు, చిన్న రిసార్ట్లోకి వెళ్ళి అలా కూర్చొని బీచ్ వ్యూ చూసుకుంటూ స్పెండ్ చేశా. హ్యాడ్ ఎ గుడ్ టైం. నెక్స్ట్ డెస్టినేషన్ మూవ్ అయిపోదాం. బీచ్లన్నీ ఒకలాగే ఉంటాయి కదా అని అనుకుంటే అలా కాదు. అగోండా బీచ్ ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంది. క్రౌడ్ తక్కువ కదా, అసలు లేదు. బీచ్ మొత్తం మీద ఒక 50 మంది ఉంటారేమో. ఒక 1.5-2 kilometers లాంగ్ ఉంది బీచ్. 50 మంది ఉంటారేమో. ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ టైం అయితే నేను డెఫినెట్గా రికమెండ్ కూడా చేస్తాను మీకు. నేనైతే డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తే ఐల్ టేక్ ఎ రిసార్ట్ హియర్, బీచ్ సైడ్ రిసార్ట్. అక్కడ స్పెండ్ చేస్తాను. ఇప్పుడు దెబ్బ ఏంటంటే పేఎన్ పార్క్లో పెట్టాను కదా, 100 దెబ్బారు. అదే అడిగాను, 2 గంటలకు 100 ఎందుకు అంటే అంటున్నారా. సో గైస్, ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీరు ఎలాగో అగోండా బీచ్కి వస్తే లాన్ ఏదో ఒక రిసార్ట్ దగ్గర కూర్చొని తినడము తాగడము ఏదో చేస్తారు కదా. సో ఇన్ దట్ పాయింట్ ఏ రిసార్ట్కి అయితే పార్కింగ్ ఉన్నదో ఆ రిసార్ట్లో పార్క్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేనేంటంటే యాక్చువల్గా రిసార్ట్లో కూర్చొని తిందామని అనుకోలేదు, జస్ట్ ఆ బీచ్ అలా చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. దట్ పాయింట్ ఏ రిసార్ట్ వాళ్ళు అలౌ చేయరు కదా అని చెప్పి పే పార్క్లో పెట్టాను, పేఎన్ పార్క్లో. మీరు కానీ వచ్చినట్లయితే అగోండా బీచ్కి అయితే మాత్రం డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను. మంచి ప్లేస్, ప్లెజెంట్గా ఉన్నది. ప్లెజెంట్ అంటే నాకు క్రౌడ్ తక్కువ ఉంటే నచ్చుతుంది అంతే. ఏ ప్లేస్ అన్నా, నిన్న ప్యారడైస్ బీచ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు క్రౌడ్ అనేదే లేదు. 5-6 ఉన్నారు. లోన్లీ బీచెస్ అయితే నచ్చుతాయి. దట్స్ ఆల్.
అగోండా బీచ్ అయిపోయింది, పని లంచ్ కూడా చేసేసాను. ఇప్పుడు కోల్వా బీచ్కి మూవ్ అవుతున్నా. కోల్వా బీచ్ ఇక్కడ నుంచి ఐ థింక్ ఇట్స్ 30 km అనుకుంటా. ఈ రోడ్డు ఉంది కదా, చూస్తున్న రోడ్డు రైట్ సైడ్ బీచ్కి సంబంధించిన రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్నవన్నీ కొంచెం కాస్ట్ ఉన్నాయి. 4,000, 5,000, 6,000, కొన్ని అయితే 9,000, 12,000 కూడా ఉన్నాయి. కొన్ని వుడెన్ హౌస్ లాగా రిసార్ట్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి అని అంటే బీచ్, తర్వాత రిసార్ట్స్కి, తర్వాత రోడ్డు, తర్వాత ఇది బీచ్ వ్యూ అయితే దొరకదు. సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు తక్కువ 900, 700 కూడా ఉన్నాయి రూమ్స్. కానీ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఫ్రీగా స్పెండ్ చేయాలంటే రైట్ సైడే, బీచ్ వ్యూ చూసుకుంటూ కొంచెం చిల్ అవుతూ హ్యావ్ సమ్ సన్ బాత్. అండ్ అక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ అంటే అన్ని వాటర్ స్పోర్ట్స్ కాదు, కయాకింగ్ ఉన్నది, బోటింగ్ ఉన్నది, ఐ మీన్ మోటార్ బోటింగ్. అంటే అన్ని బీచెస్లోనే ఉన్నది సేమ్. బాగా కొలంగట్లయితే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్. సో దట్స్ ఆల్. కోల్వా బీచ్ అయితే ఇక్కడ నుంచి 42 km అండ్ ఇట్ టేక్స్ జర్నీ ఆఫ్ 1 hour 9 minutes. ఇంకో విషయం ఏంటి అని అంటే కోల్వా బీచ్ కూడా సౌత్ సైడే ఉన్నది, సౌత్ గోవాలోనే ఉన్నది. అంటే పనాజీకి యువతలంతా సౌత్ గోవా, పనాజీకి అవతలంతా నార్త్ గోవా. అంటే పనాజీ ద క్యాపిటల్ ఆఫ్ గోవా. అక్కడి నుంచి పంజిమ్ దాటుకొని బాగా కోలంగట్ వెళ్ళాలంటే అది ఇంకొక 30 to 40 km ఉంటుంది. బట్ మై ప్లాన్ ఈజ్ టు ట్రావెల్ టువర్డ్స్ దూద్ సాగర్. కోల్వా బీచ్ విజిట్ చేసిన తర్వాత దూద్ సాగర్ వైపు విజిట్ చేద్దామని చూస్తున్నా. ఫర్గట్ టు టెల్ యూ, ఈరోజు సాటర్డే. యాక్చువల్గా సాటర్డే వీకెండ్స్ కాబట్టి గోవాలోని హెవీ రష్ ఉంటుంది. బట్ అగోండాలో చూసారు కదా ఎలా ఉందో, ఖాళీగా ఉంది. దట్స్ వై ఎప్పుడైనా హాలిడే గేట్వే కింద చూస్ చేసుకోవాలి అని అంటే ఇప్పటి వరకు నేను చూసిన బీచెస్లో, ఐ మీన్ గోవా సైడ్ నేను ఇప్పటి వరకు చూసిన బీచెస్లో పొలం కొంచెం క్రౌడ్ ఉన్నది. అండ్ ఇది అగోండా అయితే అసలు క్రౌడ్ అన్నదే లేదు. సేమ్ వేస్ ఇక్కడ ప్రైస్ కూడా అలాగే ఉంది, కొంచెం ఎక్కువే ఉంది ప్రైస్. కోల్వా బీచ్ అయితే ఇంకా 1 kilometer కానీ దగ్గరలో ఇక్కడ అంతలా లేదు కనపడుతుంది. వైట్ శాండ్ యాజ్ యూజువల్ యాజ్ ఆల్ అదర్ బీచెస్. కాకపోతే ఇక్కడ లోకల్స్ విజిట్ కూడా ఎక్కువ ఉన్నది. డిఫరెంట్ వాటర్ స్పోర్ట్స్, పారాసైలింగ్ అండ్ మెనీ అదర్. కోల్వా బీచ్ కూడా యాజ్ యూజువల్ ఉన్న అన్ని బీచెస్ లాగానే ఫ్యూ నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి, సేమ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అండ్ బీచ్ వ్యూలో. కాకపోతే ఇక్కడ చూస్తున్నారుగా క్రౌడ్ ఎక్కువ ఉన్నది. వై బికాజ్ పానాజీకి అంటే క్యాపిటల్ ఆఫ్ గోవాకి దగ్గరలో ఉంది. ప్రీవియస్ గా మనం వెళ్ళిన పలోలెం అండ్ అగోండా అది సౌత్ పార్ట్ ఆఫ్ గోవా. ఆ సౌత్ పార్ట్కి ఇప్పుడు సెంటర్ లో ఉన్నాం. సెంటర్ కి తేడా ఏంటంటే సుమారు 40 to 50 kilometers డిస్టెన్స్ ఉన్నది. అంటే సిటీ సెంటర్ కి వెరీ క్లోజ్ గా ఉండే బీచ్ కోల్వా బీచ్. సో ఈ కోల్వా బీచ్ కూడా బాగా పాపులరే, నెంబర్ ఆఫ్ రిసార్ట్, జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే పలోలెంలోని అగోండాలోని వాటర్ స్పోర్ట్స్ లేవు. ఇక్కడైతే పారాసైలింగ్ ఉన్నది, స్పీడ్ బోటింగ్ ఉన్నది, ఇంకా 2-3 వెరైటీస్ ఉన్నాయి. కోల్వా క్రౌడ్ ఎలాగానంటే క్రౌడ్ సంగతి ఏంటి అని అంటే బాగా బీచ్, కాలంగట్ బీచ్ అంత క్రౌడ్ ఏం లేదు. ఇక్కడ నైట్ లైఫ్ కూడా బాగుంటుందంట. సో అది కోల్వా. అంటే ఈ రోజు మొత్తం 3 బీచ్లు విజిట్ చేశాను. ఈ 3 బీచ్లు విజిట్ నిన్న నైట్ పలోలెం బీచ్, ఈ రోజు అగోండా బీచ్ అండ్ కోల్వా బీచ్. ఇప్పుడు నా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అని అంటే గోయింగ్ టు దూద్ సాగర్. దూద్ సాగర్ చూస్తుంటే చాలా పెద్ద తత్వంగా ఉన్నట్లుంది. యాక్చువల్ గా దూద్ సాగర్ డిస్టెన్స్ ఎంత అని అంటే ఇక్కడ నుంచి 54 km, అప్రాక్సిమేట్
గా 2 hours పడుతుంది. అక్కడ డైరెక్ట్ గా దూద్సాగర్ కి డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు, ట్రెక్కింగ్ ట్రైల్ ఉన్నదంట. అంటే నేను చదివినట్లో విన్నట్లో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కానీ వస్తామంట. దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్స్ ద సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్, సంథింగ్ అరౌండ్ 1100 అడుగులు, 1100 feet అబోవ్ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. దాని కళ, దాని బ్యూటీ అంతా అదే. ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళి రావాలి అని అంటే మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కానీ రామట. నిన్న నైట్ ఎలాగో బీచ్ సైడ్ స్పెండ్ చేశాను. ఈ రోజు కూడా మళ్ళీ బీచ్ సైడ్ స్పెండ్ చేస్తే కొంచెం డల్గా ఉంటుంది. అంటే మళ్ళీ చేసిందే చేయడం. వాట్ డూ ఐ డూ ఇస్ ఈరోజు దూద్సాగర్ వైపు వెళ్ళిపోతున్నా. అఫ్ కోర్స్ నాకు అక్కడ విజిట్ చేయడానికి, దూద్సాగర్ విజిట్ చేయడానికి ఈ రోజు అవ్వదు, రేపు మార్నింగే అవుతుంది. ఈ రోజు దూద్సాగర్ దగ్గరలోకి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ కొంచెం అటు ఇటుగా 1-2 గంటలు లేట్గా లేచినా కూడా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. ముందుగా వెళ్ళాలంటే అక్కడ విషయాలు ఏంటో కొంచెం చూసుకొని వచ్చేస్తాం. వింటున్నది ఏంటంటే అక్కడ కొల్లం అనే రైల్వే స్టేషన్, కొల్లం అనే ఊరు ఉన్నది. అక్కడి నుంచి 14 kilometers ఆఫ్ ట్రెక్కింగ్ అంట. లేదు అని అంటే కొల్లం అనే ఊరు వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లోని ట్రైన్ ఎక్కి దూద్సాగర్ స్టేషన్లో దిగిపోయి దూద్సాగర్ స్టేషన్ నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్ వరకు ట్రెక్కింగ్ చేసుకొని మళ్ళీ దూద్సాగర్ వాటర్ ఫాల్ నుంచి దూద్సాగర్ వరకు ట్రెక్కింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ దూద్సాగర్ నుంచి కొల్లం మళ్ళీ బ్యాక్ రిటర్న్ రావాలి. ఆ 14 kilometers ట్రెక్కింగ్ అన్నది కొల్లం నుంచా లేకపోతే దూద్సాగర్ స్టేషన్ నుంచా అనేది కరెక్ట్గా నాకు తెలీదు. అందుకోసం అని చెప్పి నేను ముందు వెళ్తున్నా. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని అంటే ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. థర్డ్ హైయెస్ట్ చూసాం ఏది జోగ్ ఫాల్స్, ఇది సెకండ్ హైయెస్ట్ ఏది దూద్సాగర్. లేదు అని అంటే కొల్లం నుంచి జీప్ సఫారీ ఉంటుందంట. జీప్ సఫారీ ఏంటి అంటే డైరెక్ట్గా అక్కడ దూద్సాగర్ దగ్గరలోకి ఆఫ్ రోడ్, మన వెహికల్స్ అలౌడ్ కాదు. అక్కడ వాళ్ళ ఒక అసోసియేషన్లో ఉన్నది. ఆ అసోసియేషన్లోని టికెట్ జీప్ సఫారీలో వెళ్ళి అది కూడా ఏంటంటే కొంత దూరం దగ్గర ఆపేసి అక్కడ చూసుకొని వచ్చాడు. అంటే నేను విన్నది ఏంటంటే దూద్సాగర్ పైనుంచి దూద్సాగర్ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే ఒక వ్యూ దొరుకుతుందంట. అలాగే ఇప్పుడు ఈ జీప్ సఫారీలో వెళ్ళి అది కొంచెం కిందన ఉంటుందంట, అక్కడ ఒక రకమైన వ్యూ దొరుకుతుందంట. సో అందుకనే ముందు ఈరోజు వెళ్ళిపోయి అక్కడ ఏంటి విషయాలన్నీ కనుక్కొని దెన్ ఐ విల్ మేక్ మై ప్లాన్స్ ఫర్